సాధారణంగా మన ఇంట్లో ఎక్కడైనా బల్లి కనిపిస్తే చాలు చాలామందికి విపరీతమైన భయం వేస్తుంది. మనం టీవీ చూస్తున్నప్పుడో, భోజనం చేస్తున్నప్పుడో లేదా ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడో గోడ మీద బల్లి పాకుతూ కనిపిస్తే చాలు గుండె జారిపోయినంత పనవుతుంది. వెంటనే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చేతిలో ఒక చీపురు లేదా పెద్ద కర్ర పట్టుకుని దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేదాకా ఎవరికీ ప్రాణం నిలవదు. కొంతమంది అయితే బల్లిని చూడగానే పెద్దగా అరుస్తూ పరుగులు తీస్తారు. గోడల మీద ఆ బల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటే అది ఎక్కడ మన మీద పడుతుందో, మన మీద పడితే ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు బల్లి అంటేనే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ మన మైండ్లో చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బల్లిని ఒక శత్రువులాగా చూస్తుంటారు. కానీ మనకు తెలియని ఒక పెద్ద రహస్యం ఏమిటంటే ఇంట్లో బల్లులు ఉండటం వల్ల మనకు లాభాలే కానీ ఎలాంటి నష్టాలు లేవని వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్యం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చాలామంది బల్లులు ఇంట్లో ఉంటే బ్యాడ్ లక్ లేదా దురదృష్టం అని భావిస్తూ ఉంటారు. వాటిని ఇంట్లో ఉంచుకుంటే దరిద్రం వస్తుందని అనుకుంటారు. కానీ అందులో కొంచెం కూడా నిజం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. వాస్తు ప్రకారం చూసుకుంటే బల్లులు మన ఇంట్లో ఉండటం అనేది చాలా అదృష్టం. ఈ నిజం కనుక మీకు పూర్తిగా తెలిస్తే బహుశా మీకు ఇకపై ఎప్పుడు బల్లిని చూసి భయపడరు. వాటిని కొట్టి బయటకు కూడా పంపించరు. మన పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం బల్లిని సాక్షాత్తు లక్ష్మీదేవికి ఒక సూచకగా భావిస్తారు. అంటే మీ ఇంట్లో బల్లి తిరుగుతోందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అని చాలామంది నిపుణులు, పండితులు పదే పదే చెప్తుంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కదా. అలాగే బల్లిని చూసినప్పుడల్లా మనకు ఫ్యూచర్లో మంచి జరుగుతుందని, డబ్బు పరంగా మనకున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. మనం రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. డబ్బు కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో బల్లి కనిపించడం ఒక పాజిటివ్ సైన్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మన ఇళ్లలో చేసుకునే పండుగ రోజుల్లో, అందులోనూ దీపావళి లాంటి పెద్ద పండుగ రోజు మీ ఇంట్లో బల్లి కనుక కనిపిస్తే అది ఒక మంచి అదృష్టం అని చెప్పవచ్చు. దీపావళి రోజు మనం ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసి దీపాలు పెట్టి లక్ష్మీదేవి కోసం పూజలు చేస్తాం. సరిగ్గా ఆ రోజే బల్లి మీకు కనిపిస్తే ఆ సంవత్సరం మొత్తం మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు అని, మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ గ్యారంటీగా వస్తుందని అర్థం. అలాగే ఉదయం నిద్ర లేవగానే మొదటిసారిగా బల్లి కనపడితే అది కూడా చాలా మంచిదేనని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు మనకెప్పుడు ఉంటాయని, వాళ్ళ ఆశీస్సులు మనల్ని ఎల్లప్పుడూ కాపాడతాయని దానికి అర్థం. ఉదయాన్నే బల్లిని చూడడం వల్ల ఆ రోజంతా మనం చేసే పనులన్నీ చాలా యాక్టివ్గా, సక్సెస్ఫుల్గా పూర్తవుతాయని నమ్మకం. ఇక మనందరి ఇంట్లో దేవుడిని పెట్టుకునే ఒక ప్రత్యేక పూజా గది ఉంటుంది కదా. ఆ దేవుడి గదిలో కనుక బల్లి కనిపిస్తే అది చాలా పవిత్రమైన విషయం అని చెప్పాలి. మనం ఎంతో భక్తితో పూజలు చేసే ఆ గదిలో బల్లి ఉంటే మీ ఇంటికి త్వరలో చాలా డబ్బు రాబోతుందని, మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగా మారుతుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అలాగే మీ ఇంట్లో అందరూ ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారని కూడా అర్థం. కొంతమందికి దేవుడి గదిలో బల్లి ఉంటే అపవిత్రం అని భావిస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడి గదిలో బల్లి తిరగటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. ఒకసారి ఇంట్లో 3 బల్లులు ఒకేసారి కలిసి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించడం ఎప్పుడో రేర్గా జరుగుతుంది. అలా కనపడితే మాత్రం మీకు ఏదో ఒక రూపంలో ఊహించిన అదృష్టం రాబోతుందని అర్థం. అంటే సడన్గా డబ్బులు రావడం లేదా ఆగిపోయిన పనులు పూర్తవడం లాంటివి జరుగుతాయి. కానీ ఎప్పుడైనా సరే గోడ మీద లేదా నేల మీద 2 బల్లులు ఒకదాంతో ఒకటి గొడవ పడుతూ, అంటే ఫైటింగ్ చేసుకుంటూ కనిపిస్తే మాత్రం అది అంత మంచిది కాదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లేదా గొడవలు రావచ్చు. అలాంటప్పుడు మనం కొంచెం సైలెంట్గా కోపం తగ్గించుకుని ఉంటే సరిపోతుంది. ఆ ఫైటింగ్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం మనం జాగ్రత్తగా ఉండటానికి ప్రకృతి ఇచ్చే ఒక సిగ్నల్ మాత్రమే. కాబట్టి ఇలాంటి దృశ్యాలు కనిపించినప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇళ్లలో బల్లులు గోడ మీద ఉండి అప్పుడప్పుడు టక్ టక్ మని సౌండ్ చేస్తూ ఉంటాయి కదా. ఈ సౌండ్ వెనక కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనం ఎవరితోనైనా ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నప్పుడు లేదా ఒక మంచి బిజినెస్ డీల్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు గనక బల్లి సౌండ్ చేస్తే మనం అనుకున్న పని తప్పకుండా సక్సెస్ అవుతుందని అంటారు. మనం పలానా పని చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్న క్షణంలో బల్లి పలికితే దాన్ని మంచి శకునంగా భావిస్తారు. అలాగే మనం ఇంట్లో అన్నం తింటున్నప్పుడు బల్లి సౌండ్ చేసినా కూడా మన ఇంటికి మంచి జరుగుతుందని అంటారు. ఇక బల్లి మన బాడీ మీద పడితే ఏం జరుగుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. వాస్తవానికి దీనికోసం బలిశాస్త్రం అనే ఒక ప్రత్యేకమైన పుస్తకం కూడా ఉంది. మన గుళ్ళలో క్యాలెండర్ల మీద ఈ బలిశాస్త్రం గురించి రాసి ఉంటుంది. బల్లి మన తల మీద పడితే మాత్రం కొంచెం టెన్షన్ పడాల్సిన విషయమే. అది బ్యాడ్ లక్కి సూచన అని, ఆరోగ్య సమస్యలు రావచ్చని అంటారు. కానీ బల్లి కనుక మన కుడి భుజం మీద లేదా ఛాతి మీద పడితే మాత్రం మనకు సడన్గా డబ్బులు వస్తాయని, అలాగే మనకు ఆఫీస్లో కానీ సొసైటీలో కానీ మంచి గౌరవం దొరుకుతుందని నమ్ముతారు. ఒకవేళ బల్లి మీ మీద పడితే ఆందోళన చెందకుండా వెంటనే బట్టలు మార్చుకొని తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటే
ఉంటే ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. బల్లి పడిన చోట కాస్త పసుపు రాసుకొని కడుక్కుంటే సరిపోతుంది. మీకు ఇంకా భయంగా ఉంటే తమిళనాడులోని కంచిగుడిలో ఉండే వెండి బల్లి, బంగారు బల్లులను తాకితే కూడా ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మరియు నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయని పండితులు చెప్తున్నారు. మన జీవితంలో బల్లి మీద పడడం వల్ల జరిగే చెడు అంతా ఆ బంగారు బల్లిని తాకటం వల్ల పరిష్కారం అయిపోతుందని భక్తుల విశ్వాసం. ఇదంతా కేవలం వాస్తు జ్యోతిష పరంగా మాత్రమే కాదు, సైంటిఫిక్గా అంటే సైన్స్ పరంగా ఆలోచించినా కూడా ఇంట్లో బల్లులు ఉండటం వల్ల మనకి లాభం ఎక్కువ. రాత్రిపూట మనం ట్యూబ్ లైట్స్ వేసినప్పుడు ఆ వెలుతురుకి ఎన్నో రకాల పురుగులు వస్తుంటాయి. బల్లులు కరెక్ట్గా ఆ లైట్ దగ్గర వెయిట్ చేసి ఆ పురుగులను ఎంతో ఈజీగా తినేస్తాయి. బల్లులు మన ఇంట్లో ఉండే రకరకాల డేంజరస్ పురుగులను, దోమలను, సాలీడ్లను, చిన్న చిన్న బొద్దింకులను వదలకుండా మింగేస్తాయి. దీనివల్ల మన ఇంట్లో రోగాలు రాకుండా ఉంటాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి డేంజరస్ ఫీవర్స్ వస్తుంటాయి కదా. బల్లులు ఆ దోమలను వెతుక్కుని మరీ తినేయడం వల్ల న్యాచురల్గానే మన ఇల్లు చాలా సేఫ్గా, క్షేమంగా ఉంటుంది. కాబట్టి బల్లులు మనకు తెలియకుండానే, మనకు ఎలాంటి హాని చేయకుండానే మన ఆరోగ్యాన్ని చాలా రకాలుగా కాపాడుతున్నాయి. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది కదా, బల్లి ఇంట్లో ఉంటే ఎన్ని అద్భుతమైన లాభాలు ఉన్నాయో. వాస్తు ప్రకారం చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది, డబ్బు వస్తుంది. సైన్స్ ప్రకారం చూస్తే మనకు మంచి ఆరోగ్యం వస్తుంది, రోగాలు దరిచేరవు. ఇన్ని లాభాలు ఉన్న బల్లిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఇక నుంచి మీ ఇంట్లో ఎక్కడైనా బల్లిని చూస్తే అసలు భయపడకండి. వాటిని తరిమి కొట్టకండి, చీపురు పెట్టి బయటకు కూడా నెట్టేయకండి. అవి వాటి పాటికి అవి గోడల మీద తిరుగుతూ, పురుగులను తింటూ, వాటి పని అవి చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతాయి. దానికి బదులుగా మనకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి వెళ్తున్నాయి. వాటి వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి వాటిని మన ఇంట్లో ఒక చిన్న ఫ్రెండ్ లాగా చూస్తే మనకే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖనో భవంతు.